ఎలా జరుగుతుంది అంటే సింపుల్గా ఇందాక నేను చూపించాను కదండి ఈ ఎముకలని. సో మీరు చూసినట్లయితే ఇది తెల్లగా కనబడేవి వెన్నెముకలు, ఈ మధ్యలో కనబడేది డిస్క్ అనమాట. ఇది మెత్తగా ఉండే పదార్థం. సో మీరు చూసినట్లయితే ఈ రెండు ఎముకల మధ్యలో డిస్క్ ఏదైతే ఉందో అది ఒత్తిడికి గురైంది. అంటే మీరు నడుస్తున్నప్పుడు కింద పడిపోవడమో, బండి మీద నుంచి కింద పడిపోవడమో, బరువులు ఎత్తడమో ఏదైనా కారణం అయ్యి ఉండొచ్చు, కానీ ఒత్తిడి పడిపోయి డిస్క్ ఇలా బయటకు వచ్చేసింది. జస్ట్ ఒత్తిడి పడిపోయి ప్రెషర్ పడుతూ పట్టు సో ఆ డిస్క్ అనేది ఇలా బల్జ్ అవుతుంది, ఇటు వస్తుంది. ఇలా ప్రెషర్ పడి డిస్క్ ఇలా బయటకు వచ్చింది చూసారా, దీన్ని డిస్క్ బల్జ్ అంటాం. ఓకే, ఇది దీంట్లో ఎంత బయటకు వచ్చింది అనే దాని మీద డిపెండ్ అవుతుందండి. సో ఇలా బయటకు వచ్చిన తర్వాత పసుపు రంగులో కనబడేవన్నీ నరాలు. ఓకేనా, అంటే నేను ఇక్కడ పసుపు రంగులో కనపడతాయి చూసారా, ఇవన్నీ నరాలు. సో మనం మెడ దగ్గరికి వెళ్ళే నరాలు, అంటే మన మెడ దగ్గర ఉండే నరాలు మెడ దగ్గర నుంచి చేతులకు ఇలా వెళ్ళిపోతాయి. ఓకే, సో నడుం దగ్గర ఉండే నరం మాత్రం నడుం దగ్గర నుంచి కాలు చివరి భాగం దాకా వెళ్తుంది. ఓకే, సో ఆ నరువు పేరు ఏంటి అంటే, నడుం దగ్గర నుంచి కాళ్ళకి వెళ్ళిన నరువు పేరు సయాటిక్ నర్వ్ అంటాం. ఓకే, సో ఏదైతే ఈ డిస్క్ బల్జ్ అయిపోయి ఆ నరాన్ని ఇలా ఒత్తితే కనుక దాన్ని సయాటికా అంటాం. సో ఇది యాక్చువల్గా సో డిస్క్ బల్జ్కి సయాటికాకి డైరెక్ట్గా అండ్ ఇండైరెక్ట్ రిలేషన్ మొత్తం ఇలా ఉంటుందండి ఇవన్నీ. ఓకే,